మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. హలో నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ప్రజెంట్ ఎటు చూసిన చాట్ జీపీటీ ఏంటి, అసలు ఈ చాట్ జీపీటీ అంటే ఏంటి, అసలు దాన్ని ఏ విధంగా యూస్ చేస్తారన్న విషయాలు అయితే ఈరోజు అయితే మనం తెలుసుకుందాం. సో చాట్ జీపీటీని ఎక్కడెక్కడ ఏ రంగాల్లో చాట్ జీపీటీని ఎవరెవరు వాడచ్చు, ఇంకా ఎన్నో విషయాలు అయితే ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఎవరైతే మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. సో ఈ రోజు మనం తెలుసుకుందాము. టాపిక్ లోకి వెళ్ళినట్లయితే చాట్ జీపీటీ. అసలు చాట్ జీపీటీ ఏంటి అంటే చాట్ జీపీటీ అనేది ఒక ఓపెన్ ఏఐ అన్నమాట. ఓపెన్ ఏఐ అనే ఒక ప్రాజెక్ట్ తోటి మనకి చాట్ జీపీటీ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. చాట్ జీపీటీ CEO వచ్చేసి శామ్ ఆల్ట్మన్ అన్నమాట. సో ఇతను ఈ చాట్ జీపీటీని అయితే కనిపెట్టడం జరిగింది. ఈ చాట్ జీపీటీ కనిపెట్టిన కొన్ని నిమిషాల్లోనే, ఒక్క రోజులోనే ఎన్నో మిలియన్స్ డౌన్లోడ్స్ అనేవి జరిగాయి. సో ఎందుకు ఇన్ని డౌన్లోడ్స్ జరిగాయి, ఎందుకు ఈ చాట్ జీపీటీని ఇంత విస్తృతంగా ఉపయోగిస్తున్నారన్న విషయాలు కూడా ఈరోజు మనం చూసేద్దాం అనమాట. అసలు చాట్ జీపీటీ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాయంతో పనిచేసే అధునాతన చాట్ బోటే ఈ చాట్ జీపీటీ. దీని పూర్తి పేరు చాట్ జనరేటివ్ ఫ్రీ ట్రైనింగ్ ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. అధునాతన మిషన్ లెర్నింగ్ సాంకేతికతో చాట్ జీపీటీ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో చాట్ జీపీటీ అనేది ఏ విధంగా విస్తరణ అయింది అనేది తెలుసుకుందాం. ఈ చాట్ జీపీటీ అనేది అనేక రంగాల్లో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఉదాహరణకి స్టూడెంట్స్ ఉపయోగిస్తూ ఉన్నారు, FQలో ఉపయోగిస్తూ ఉన్నారు, సాఫ్ట్వేర్లో ఉపయోగిస్తూ ఉన్నారు, అదేవిధంగా కోడింగ్ రాయడానికి యూస్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఎన్నో రకాలుగా ఈ చాట్ జీపీటీ అనేది యూస్ అవుతూ ఉంటుంది. చాట్ జీపీటీ వెబ్సైట్కి వెళ్ళి మనం ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు కూడా మనకి ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట. మనకి ఇంకా కావాలి అనుకుంటే సెర్చ్ బార్లో మోర్ అని క్లిక్ చేయగానే మనకి వెంటనే మనకి ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చాట్ జీపీటీ సెర్చ్ చేయకూడని కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. దీంట్లో వచ్చేసి బాంబులు ఎలా వేయాలి, గన్నులు ఎలా తయారు చేయాలన్న విషయాలు దీంట్లో సెర్చ్ చేయకూడదు అనమాట. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది డిలీట్ చేయబడింది. సో మనం ఏదైతే క్వశ్చన్స్ అడుగుతామో ఆ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్స్ అన్ని కూడా ఈ చాట్ జీపీటీలో మనకి అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట. సో ఇది స్టూడెంట్స్ కి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారు స్టూడెంట్స్, అది ఏ విధంగా చేయాలో తెలియదు. సో అక్కడికి వెళ్ళి, అంటే చాట్ జీపీటీ వెబ్సైట్ కి వెళ్ళి మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ అనేది జనరేట్ చేసి దానికి ఇచ్చేస్తే, సో ఏ విధంగా చేయాలి అనేది మొత్తం కూడా మనకి వచ్చేస్తూ ఉంటుంది. సో ఇది అన్ని భాషల్లో మనకి అవైలబుల్ గా ఉంది. మెయిన్ గా ఎక్కువ మంది తెలుగుని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో తెలుగులో కూడా మనం ఏదైతే క్వశ్చన్ అడుగుతామో ఆ క్వశ్చన్ ని తెలుగు అని చెప్పి టైప్ చేసేస్తే మనకి వెంటనే తెలుగులో అయితే ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇదే విధంగా గూగుల్లో కూడా వస్తుంది కదా. సో చాట్ జీపీటీ యొక్క విశిష్టత ఏంటి అని చెప్పి మీరు నన్ను అడగొచ్చు. సో అసలు చాట్ జీపీటీ యొక్క విశిష్టత ఏంటి అంటే, సో ఈ చాట్ జీపీటీ యొక్క విశిష్టత ఏంటి అంటే, చాట్ జీపీటీని ఓపెన్ చేయగానే మనం ఒక క్వశ్చన్ ని జనరేట్ చేయగానే మనకి ఏదైతే అవసరమో ఆ ఆన్సర్ వెంటనే మనకి వెబ్సైట్స్ తో పని లేకుండా ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రశ్నలు అడగడానికి కానీ, ఏదైనా తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఇది ఖచ్చితంగా అయితే విద్యార్థులకి ఉపయోగపడుతూ ఉంటుంది. సో వ్యాపారాల్లో ఏ విధంగా యూస్ చేస్తారు, కస్టమర్ సపోర్ట్, FAQs, అభిప్రాయాల ప్రాసెస్, ఈ విధంగా ఎన్నో రకాలైన వ్యాపారాల్లో సంబంధించి ఈ చాట్ జీపీటీని అయితే యూస్ చేస్తూ ఉంటారు. రాజకీయాలు అండ్ ప్రభుత్వాలకు సంబంధించి కూడా ఈ చాట్ జీపీటీని ఉపయోగించడం జరుగుతుంది. ఏ విధంగా అంటే ప్రెజలకు సమాచారాన్ని చేరవేయడం, ప్రజల ప్రశ్నలకు సమాధానం ఇచ్చే విధంగా కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. సో సాఫ్ట్వేర్స్ ఏ విధంగా ఉపయోగిస్తున్నారో చూద్దాం. కోడ్ అండ్ ప్రోగ్రామింగ్. సో ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్స్ అంటే కోడ్, ప్రోగ్రామింగ్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో మొదటిగా ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. సో ఆ డౌట్స్ ని ఏ విధంగా క్లారిఫై చేసుకోవాలనేది కొంతమందికి తెలియకుండా ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ చాట్ జీపీటీని యూస్ చేసుకుంటూ ఉంటారు. ఏం లేదు, క్వశ్చన్ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చామా, ఆన్సర్ తీసుకున్నామా, కాపీ చేసుకున్నామా, వాడే ప్రోగ్రామింగ్ లో, కోడింగ్ లో దాన్ని
దాన్ని పోయి పేస్ట్ చేసామా, ఈ విధంగా అయితే చాలా మంది సాఫ్ట్వేర్స్ అనే వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఏ విధంగా చేస్తారు ఏంటి అన్న విషయాలు కూడా నేను ఇంకో కొంచెం సేపట్లో మీకు చూపించబోతున్నాను. కోడ్ అండ్ ప్రోగ్రామ్ కోడింగ్, డీబగింగ్ సహాయం, డెవలపర్లు దీనిని ఏజెంట్ గా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ చాట్ జీపీటీ అనేది మనకి ఎన్నో రకాలుగా అయితే యూస్ అవుతూ ఉంటుంది. సో భాషా అనువాదం అంటే భాషను కూడా మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అనమాట. ఇంగ్లీష్ నుంచి తెలుగుకి, తెలుగు నుంచి ఇంగ్లీష్కి, హిందీ, మలయాళం, తమిళం, ఇలా ఏ భాష అయినా సరే మనం మనకి కావాల్సిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని అక్కడ కాపీ చేసేసి సో దీన్ని ట్రాన్స్లేట్ టు తెలుగు, ట్రాన్స్లేట్ టు ఇంగ్లీష్ అని కొడితే చాలు మనకి ఆటోమేటిక్గా మనకి కావాల్సిన మ్యాటర్ అనేది మనకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే వివిధ పరిశోధనల్లో కూడా ఇది సహాయంగా ఈ చాట్ జీపీటీ అనేదాన్ని యూస్ చేస్తూ ఉన్నారు. అది ఏ విధంగా అంటే ఒక పరిశోధనలో సహాయపడడానికి, మరింత సమాచారాన్ని వెతకడానికి కూడా ఈ చాట్ జీపీటీని యూస్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొత్త ఆలోచనలు కూడా దీంతో మనం చేయొచ్చు. ఏ విధంగా అంటే సినిమా స్క్రిప్టులు కానివ్వచ్చు, నాటికలు కానివ్వచ్చు, కథలు కూడా ఈ చాట్ జీపీటీ ద్వారా మనం జనరేట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో చాట్ జీపీటీ అనేది ఒక ఓపెన్ ఏఐ అనమాట. మనం ఏదైతే ప్రాంప్ట్ ఇస్తామో ఆ ప్రాంప్ట్కి సంబంధించినవన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా ఇచ్చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల యూట్యూబర్స్ కూడా ఎంతో వేగంగా అయితే వాళ్ళ వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఉన్నారు. ఏ విధంగా అంటే యూట్యూబ్కి సంబంధించిన ఒక వీడియో ఉందనుకోండి, ఆ వీడియోకి ఏ విధంగా టైటిల్ పెట్టాలో తెలియదు. అంటే మనం ఏ విధమైన వీడియో పెట్టామో దానికి ఒక క్వశ్చన్ రూపంలో ఇస్తే సో అదైతే మనకి కరెక్ట్ టైటిల్ అనేది ఇస్తూ ఉంటుంది అనమాట. ఆ కరెక్ట్ టైటిల్ తీసుకొని వచ్చి అక్కడ కాపీ చేసి మన దాంట్లో అంటే యూట్యూబ్లో పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఆ కంటెంట్కి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ అడిగినా, ట్యాగ్స్ అడిగినా వెంటనే మనకి అవన్నీ కూడా ఇచ్చేస్తూ ఉంటుంది. వాటన్నిటిని కూడా ఇక్కడ కాపీ చేసుకొని అక్కడ మనం పేస్ట్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చాట్ జీపీటీ అనేది ఎంతో యూస్ఫుల్గా అయితే ఎంతో మందికి ఉపయోగపడుతోంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎటు చూసినా కూడా ఈ చాట్ జీపీటీ అనే దాన్ని విస్తృతంగా అయితే ఉపయోగిస్తూ ఉన్నారు. సో చాట్ జీపీటీని యాక్సెస్ చేయలేని వాళ్ళు సో వాట్సాప్లో కూడా మనకి మెటా ఏఐ అని చెప్పి ఒక ఫీచర్ అయితే ఉందన్నమాట. దీని గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అని అయితే మనం చెప్పుకోవచ్చు. సో తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను, తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేసేయండి. సో ఈ మెటా ఏఐ అంటే ఏంటి అంటే మా వాట్సాప్ అనేది ప్రతి ఒక్కరూ కూడా అంటే చిన్న నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ప్రతి ఒక్కరూ వాట్సాప్ అనేది యూస్ చేస్తూనే ఉంటారు, ఎప్పుడు కూడా దాన్ని చూస్తూనే ఉంటారు. సో దాంట్లో మెటా ఏఐ అనే దాన్ని ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. సో ఈ మెటా ఏఐ అనేది ఏ విధంగా యూస్ అవుతుంది మనం ఈరోజు చూసుకుందాం. మెటా ఏఐ అనేది మనకి ఈ చాట్ జీపీటీ లాగానే మెటా ఏఐ కూడా మనకి వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. మనం ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చామంటే దానికి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ కూడా మనకి వెంటనే వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు మనం గూగుల్ని ఏ విధంగా యూస్ చేసుకుంటామో మెటా ఏఐని కానీ చాట్ జీపీటీని కానీ అదే విధంగా యూస్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటి లాభం అని అంటే ఇందాక చెప్పినట్టుగా నేను సో అనేక వెబ్సైట్స్ అనేవి రాకుండా దీంట్లో మనకి ఎంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ అవసరమో అంతవరకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. సో మనకి ఇన్ఫర్మేషన్ ఇంకా చాలలేదు అనుకున్నామా, మోర్ అని అంటే సెర్చ్ బార్లో మోర్ అని క్లిక్ చేయగానే మనకి వెంటనే కూడా మనకి రావడం జరిగింది. నేను ఇప్పుడు లైవ్లో మీకు చూపిస్తాను చూడండి. నేను ఇప్పుడు చాట్ జీపీటీని ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో నేను ఇప్పుడు గూగుల్లోకి వెళ్తున్నాను. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత చాట్ జీపీటీని ఓపెన్ చేస్తాను. chatgpt.com ఇక్కడ మీకు కనిపిస్తుందా? chatgpt.com అని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధమైన ఇంటర్ఫేస్లో చాట్ జీపీటీని ఇలా ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేయగానే మనకి ఓపెన్ అయిపోతుంది అనమాట. వాట్ క్యాన్ ఐ హెల్ప్ విత్, నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను అని చెప్పి అడుగుతుంది. సో ఇక్కడైతే ఆస్క్ ఎనీథింగ్ అని ఉంది కదా, ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ దగ్గర మనం ఇక్కడ క్లిక్ చేయగానే మనం ఏ క్వశ్చన్ అయితే అడగాలనుకుంటున్నామో ఆ క్వశ్చన్ని ఇక్కడ మనం అడగచ్చు అనమాట. నేను స్పేస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, అంటే స్పేస్ అంటే ఏంటి, స్పేస్లో ఏమేమి ఉంటాయి అన్న విషయాలు నేను ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాను. దాని గురించి అయితే నేను ఇప్పుడు అడుగుతానమాట. వాట్ ఈస్ స్పేస్, ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు. సో ఇక్కడ మీకు యారో మార్క్ అయితే కనిపిస్తూ ఉంది కదా, ఈ యారో మార్క్ని మనం ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. యారో మార్క్ ఇలా క్లిక్ చేయగలే మనకి అది ఆ మెసేజ్ అనేది సెండ్ అయిపోతుంది అనమాట. సెండ్ అయిపోయిన వెంటనే మనకి ఈ విధంగా అయితే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. స్పేస్లో ఏమేమి ఉంటాయి అన్న విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ వచ్చేసాయి. అది కూడా మనకి కావాల్సిన లాంగ్వేజ్లో అయితే మనకి రావడం జరిగింది. చూడండి, స్పేస్ అంటే ఏంటి, స్పేస్లో ఏమేమి ఉంటాయి, శూన్యత, అసంఖ్యమైన దూరం, గురుత్వాకర్షణ, కాంతి వేగం, ఇలా మనకి
మనకి కొన్ని పాయింట్స్ అయితే రావడం జరిగింది. నాకు ఇంకా కావాలి, ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి, నాకు ఇన్ఫర్మేషన్ సరిపోలేదు అనుకున్నాను అనుకోండి, ఇక్కడ ఆస్క్ ఎనీథింగ్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళేసి మోర్ అని కొడితే చాలు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మోర్ అని కొట్టగానే మనకి ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా మనకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా చూసారు కదా, ఈ విధంగా మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తూ ఉంది. సో ఈ చాట్ జీపీటీ అయితే చూశారు. సో అదే విధంగా మనకి మెటా ఏఐ కూడా నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను. వాట్సాప్లో మనకి మెటా ఏఐ అనేది ఉంటుందన్నమాట. అంటే మనకి ఇక్కడ చాట్ బార్ ఉంటుంది కదా, ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ చాట్ బార్ అనేది కనిపిస్తూ ఉంది కదా, ఈ చాట్ బార్ పైన మనకి మెటా ఏఐ అనేది రౌండ్ కలర్లో రెయిన్బో కలర్స్లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఆస్క్ మెటా ఏఐ ఎనీథింగ్ అని చెప్పి మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయిన దాన్ని మనకు కావాల్సిన క్వశ్చన్ అనేది మనం అడుగుతాం అనమాట. ఇప్పుడు మనం ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తాము. సో ఇంటర్వ్యూయర్ ఏ క్వశ్చన్స్ అడుగుతాడో మనకి తెలియదు. మనం ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే మాట్లాడాల్సి ఉంటుంది. సో ఇంగ్లీష్లో మాట్లాడడానికి కొంచెం తడబడే వాళ్ళు కూడా ఈ మెటా ఏఐని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో మెటా ఏఐని ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు అనేది నేను మీకు సో కనిపిస్తుంది కదా మీకు, ఈ విధంగా అయితే నేను క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో నేను ఇక్కడ సెండ్ చేస్తాను అనమాట మెసేజ్ని. నేను ఇక్కడ ఇలా సెండ్ చేయగానే ఇక్కడ మనకి కావాల్సిన మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంటర్వ్యూయర్ మనల్ని ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు, మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఏ విధంగా ఇచ్చుకోవాలన్నది కూడా మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో చూసారా, ఫస్ట్ అయితే నేను ఇంటర్వ్యూకి సంబంధించిన క్వశ్చన్స్ ఏమొస్తాయని అడిగాను, దానికి సంబంధించిన ఆన్సర్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు నాకు సంబంధించి అంటే నేను ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి ఇంటర్వ్యూయర్కి అని చెప్పి అడిగాను అనమాట. సో దానికి సంబంధించిన మొత్తం కూడా ఇక్కడ మనకి రావడం జరిగింది. చూసారు కదా, ఇక్కడ మొత్తం కూడా మనకి రావడం జరిగింది. గుడ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఐఎమ్ కామాక్షి, ఏ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ పర్సూయింగ్ మై బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్ at Vikramasingapuri University with a strong foundation in theoretical and experimental physics. I have developed a passion for understanding the fundamental principles that govern our universe. సో చూసారు కదా, సో ఎంత బాగుందో ఇంగ్లీష్ అనేది, అంటే మనం మాట్లాడే ఇంగ్లీష్ అనేది ఎంత పర్ఫెక్ట్గా అంటే అంత పర్ఫెక్ట్గా అయితే ఇక్కడ రావడం జరిగింది. సో ఈ విధంగా అయితే మనం దీంట్లోనే ప్రాక్టీస్ అయిపోయి మనం డైరెక్ట్గా కూడా ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ మెటా ఏఐని కానీ చాట్ జీపీటీని కానీ యూస్ చేసుకొని ఎవరెవరి ఫ్యూచర్స్ని వాళ్ళు ప్రస్తుతం డెవలప్ చేసుకుంటూ ఉన్నారు. ఆ విధంగా తెలియని వాళ్ళు కూడా ఈ విధమైన చాట్ జీపీటీని అదేవిధంగా మెటా ఏఐ టూల్స్ని ఉపయోగించుకొని ఈ విధంగా ఎవరెవరి లైఫ్ని వాళ్ళు డెవలప్ అయితే చేసుకోండి. అదేవిధంగా సిఎండి న్యూస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా ఇంకా ఎన్నో రాబోతున్నాయి. సో ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ సిఎండి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.